హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన మారిన మనిషి, మారిన విధంగా ఆయన కొత్తగా వ్యవహరిస్తారు రాబోయే రోజుల్లో అనేది తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చేట్టు అవకాశం ఉందా, లేదంటే గతంలో లాగానే ఆయన పాలన కానీ లేదంటే ఆయన విధానం కానీ ఉంటుందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ కదా. నమస్తే అండి. నమస్కారం శేషరావు గారు, మన వీక్షకులు. సార్, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నేను మారుతాను అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తనదైనటువంటి స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి లేదు ఖచ్చితంగా మారాడు ఆయన సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్పి అంటూ ఉంటారు. మారిన పరిస్థితులు, మారినటువంటి సింటమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? సిఎస్ గారు, ఒక మాట అండి, ఏ మనిషి అయినా, మీరైనా నేనైనా, ఏ వ్యక్తి అయినా సరే, ప్రతిరోజు మనం అనుభవాలనే మనకు పాఠాలు నేర్పుతాయండి. ఏ మనిషి పర్ఫెక్ట్ అనేది చనిపోయే వరకు కూడా ఉండడండి. 100 ఏళ్ళు బతికిన మనిషి కూడా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి, తెలిసిన అంశాలు బహు తక్కువ ఉంటాయి. అట్లా జీవిత గుణపాఠాలు నేర్చుకుంటున్న తర్వాత ప్రతి మనిషిలోనూ నిన్నటి మీద ఇవాళ మన వివేకం పెరగలేదు అంటే మనం మనిషిగా ఉండటానికి అర్హులం కాదు. ఇప్పుడు కూడా రిసెప్టివ్గా ఉండాలి. ప్రతి అనుభవాన్ని మనం ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలి. ఆయనే అంటాడు కదా, వచ్చిన ప్రతి కష్టాన్ని మన అవకాశాలుగా మార్చుకోవాలని. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు జీవితంలో నేను ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు అన్నాడు. జైలుకి వెళ్ళని వ్యక్తి పరిపక్వత రాదండి. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా జైలుకి వెళ్తేనే పరిపక్వత వస్తుంది. నేను ఇప్పటికెవరికి వెళ్ళాల, నేను కూడా పరిపక్వమైన వ్యక్తిని నేను కూడా అనుకోవట్లేదు. వాస్తవం చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే మా ఫాదర్ వెళ్ళాడు, మా తాతయ్య వెళ్ళాడు, ఏ కారణాలు కానండి. ఎప్పుడైనా మనిషి అప్పుడే రాటితే వెళ్తాడండి. శిల్పం చెక్కిన ఎన్ని దెబ్బలు పడితే, ఉలి దెబ్బలు పడితే శిల్పం అంత అందంగా తయారవుతుంది. అసలు రాయి మీద ఉలి దెబ్బే పడలేదు అనుకోండి, అది రాయిగానే మిగిలిపోద్ది. కాబట్టి కష్టాలనేవి మనిషిని ఓ శిల్పంగా రూపుదిద్దుతాయి. అదేవిధంగా మొన్న ఆయన ఇల్లు వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిత్వంలో మార్పుని చాలా గమనించాడండి. గతంలో లాగా ఆయన ప్రతిదానికి ఓపెన్ అయిపోయి మనసులో ఉన్న ప్రతిదీ బయటికి కక్కేట్లా. ఇవాళ ఇంకోటి మీరు అన్నారు, రిజల్ట్ రాకముందే పోలింగ్ అయిపోయింది. రిజల్ట్ రాకముందే ఆయన టెంపుల్స్కి వెళ్తే ఇవన్నీ చేస్తున్నారు. గతంలో అలా ఉండేది కాదు. ఆయన పోలింగ్ అయిపోయిన తర్వాత బూత్ వైజ్ మొత్తం క్యాల్కులేషన్స్ ఈ బిజీలో ఉండేవాళ్ళు ఆయన. అంటే అప్పుడు పోటాపోటీగా ఉండేదండి, నెక్ టు నెక్ ఉండేది. ఇప్పుడు ఒక రకమైన ఒక సైలెంట్ సునామీ లాగా వచ్చేసింది. అది పొలిటీషియన్స్కి తెలుస్తుందండి. తర్వాత మీరు ఇంకొక విషయం చెప్తా, పొలిటీషియన్ ముందు ఎవరైనా ఓటర్ వెళ్ళాడు అనుకోండి, అతనికి ఓటేసాడో లేదో చెప్పగలరండి. మీరు గమనించారు లేదో? నాకు తెలియదు, మీరు చెప్తుంటే పొలిటీషియన్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాడా? చెప్తాడు. అంత మాత్రం వాళ్ళకి అవ్వకపోతే పొలిటీషియన్స్ అవ్వలేదు. అంటే పోలీసుడు ఈ దొంగను చూసి కళ్ళ చూపుల్లో చెప్తారు, చెప్తాడండి. అట్లాగే వాళ్ళు కూడా అతని వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వాళ్ళకి ఓటేసాడా లేదా అనే సెన్స్ వాళ్ళకి అర్థమైపోతుంది. అట్లాగే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇవాళ బూత్ వారీగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు, చేయాల్సిన కృషి అంతా ఎలక్షన్ ముందు చేశారు. సో పబ్లిక్ మీటింగ్ లోనే గమనించారంటారు ఆయన. మేము ఎందుకంటే 1982లో రామారావు గారికి వచ్చిన వేవ్ చూసి మేము చాలా క్లియర్గా చెప్పాం, తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలుస్తుందని. కానీ అప్పుడు తెలంగాణలో ఉన్న పెద్ద సీనియర్ పొలిటీషియన్స్ కూడా గమనించలే. ఎందుకంటే వాళ్ళకి కొన్ని భ్రాంతులు ఉన్నాయి. కాంగ్రెస్ అనేది అప్పుడు రాక కాంగ్రెస్ను ఓడించిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదీ లేదు. అందులో 9 నెలల ముందు వచ్చాడు సినిమా యాక్టర్, ముఖానికి రంగు వేసుకున్నాడు, ఈయన మాటలు ఏమి వింటారు అనుకున్నారు. అంటే కాంగ్రెస్కి డిఫీట్ అనేది లేదనేది వాళ్ళ నమ్మకం. డిఫీట్ లేదు, రాజకీయాల్లో కొత్త ఏం చేస్తాడు అనుకున్నారు. అట్లాగే మొన్న మీరు అన్నట్టు మొన్న వేవ్ క్లియర్గా కనపడుతుందండి. ఇక పోలింగ్ ప్రతి గింజకి ఏరక్కర్లేదండి. ఇప్పుడు మీరు ఏదన్నా మనం ఒక లాట్ ఆఫ్ గ్రెయిన్స్ కొనడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి చీకు పెట్టి పొడిచి 4 గింజలు చూసుకుంటే అది పురుగులు ఉన్నాయా లేదా తెలిసిపోద్ది. అంతేగాని మొత్తం అంతా కింద పోయి నేను గింజకి ఏరుకుంటా అని చెప్పక్కర్లా. అట్ట ఒక అక్కడ ఇక్కడ టెస్ట్తోనే తెలిసిపోయింది. అందుకనే ఆయన పోలింగ్ ముగిసిన మరుసటి రోజే వారణాసి
మోడీతోటి ఆ మోడీతో కూడా వెళ్ళాడు కదా. వారణాసి కూడా ఒక పుణ్యక్షేత్రమే, వెళ్ళాల్సిన క్షేత్రమే. ఆయనకు అనుకోకుండా దైవికంగా ఆయనే తీసుకెళ్ళాడు, కాశీ విశ్వనాథుడే తీసుకెళ్ళాడు ఆయన. నిజానికి అవునండి, అట్లాంటి అవకాశం ఎప్పుడు రాదండి. ఆయనంతటిగా ఆయన ఎప్పుడు కాశీ వెళ్ళేవాడు, వెళ్ళరు కూడా వెళ్ళాడు కూడా. అదే అంటున్నా, వెళ్ళరు కూడా ఆయన మెంటాలిటీకి. మనం ఏదైనా బోల్ టైం వేస్ట్ అని, ఫ్లైట్ లో వెళ్ళి వచ్చినా కూడా బోల్ టైం వేస్ట్. అక్కడ ఇక్కడ ఎందుకు అవసరమా, మనం ఏం తప్పు చేసామని దేవుడి దగ్గరికి మాటికి వెళ్ళి మొక్కుకోవాలన్నట్టుగా ఉంటది. చంద్రబాబు ఇంతలోకి ఏదో ఒకటి చేయొచ్చు అనేది ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తారు. కొంతమంది ఇప్పుడు అదే ఇదివరకు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆయన శంకర్ దయాళ్ శర్మ గారిని ఉండేవాడు. ఆయన ఎక్కువ తిరుపతి వస్తూ ఉండేవాడు. బాలాజీ అంతకుముందు ఇక్కడ గవర్నర్ గా చేశాడు. అట్లా కొంతమందికి దైవ భక్తి ఉండి ఏ పోస్ట్ లో ఉన్నా కూడా మాక్సిమం టైం ని దైవ భక్తిలో గడపడానికి చూస్తారు. అంతకుముందు ఇక్కడ గవర్నర్ గా చేసిన వ్యక్తి కూడా, నీ పేరు చెప్పను అంటే ఆయన లేడు కాబట్టి, శంకర్ దయాళ్ శర్మ గారు పెద్ద ఆయన. ఇంకొక గవర్నర్ గారు కూడా సొక్కా ఓడి తీసి రాష్ట్ర విడిపోయే సమయంలో, రాష్ట్ర విడిపోయిన తర్వాత కట్టుకుని వెళ్ళిపోయి పెద్ద పెద్ద క్షేత్రాల దగ్గర మామూలు భక్తులకి ఆటంకంగా ఇబ్బంది పెట్టాడు. అట్లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఒక్కొక్కటి మనస్తత్వం ఒక రకం. అది అట్లాగే ఆయనకు ఒక దైవికంగా అక్కడ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఏమి చేయాల్సింది లేదు. అందులో మొన్న ఈయన వ్యక్తిగతంగా కూడా పడ్డ కష్టాలు ఎన్నిటికీ కూడా ముందు నేను కొంతమంది దేవతల్ని వీళ్ళని కొలుసుకుని అంటే దర్శనం చేసుకోవాలనుకున్న ఉద్దేశం మీద వెళ్ళుంటారని నేను అనుకుంటున్నా. అదే కొల్లాపూర్ అవన్నీ కూడా వెళ్తారేమో ఆ దగ్గర, అదే అంటున్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ప్రజాక్షేత్రంలోకి దిగిన తర్వాత ఆయన టైం చిక్కదండి. రేపు కౌంటింగ్ అయ్యేరాకనే ఆయనకి ప్రెస్ టైము. ఇక ఆ తర్వాత వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆయన ఇప్పటికే సింగపూర్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చారంట. అదే అంటున్నా, ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువ టైము ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయటం, రాష్ట్రం కోల్పోయిన విశ్వాసాన్ని పారిశ్రామికవేత్తల్లో కల్పించడం, తర్వాత నిరుత్సాహంలో పడిన యువతని మళ్ళీ మీకు లేదు నాన్న నేనున్నాను, మళ్ళీ మీ అందరికి ఉపాధి చేద్దాము అనే ఒక ఉత్సాహం నింపాలి. తర్వాత ఈ అప్పుల బాధలు, తర్వాత వడ్డీలు కట్టడం, ఎన్ని వడ్డీలే కడితే రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీలున్నంత వరకు రిజర్వ్ బ్యాంక్ నుంచి వడ్డీలు మాఫీలు చేయించుకోవటం, ఇలాంటి చాలా బిజీగా ఉంటుంది. పునర్నిర్మాణం చేయాల్సి వస్తుంది రాష్ట్రాన్ని. అందుకే ఒకటేంటంటే ఓకే, ఆ టాస్క్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాగో రీచ్ అవుతారు. కాకపోతే ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత సహజంగా ఏం చేస్తారంటే ఒక సమీక్ష చేసుకుంటారు. సమీక్ష చేసుకున్న తర్వాత ఒక ఒపీనియన్కి వస్తారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అసలు చేయలేదు. పోనీ లోకేష్ అన్న చేశారంటే లోకేష్ కూడా ఎక్కడ చేసినట్టు కనపట్ల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఐపాక్ దగ్గర వెళ్ళేసి ఆయనకి ఏదో ఆయన తోచింది ఆయన చెప్పారు అనుకోండి. కనీసం లోకేష్ అన్న క్యాడర్ తోటి మాట్లాడడం, లీడర్లతో మాట్లాడడం చేయట్లేదు. పోనీ పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఏంటి సైలెన్స్ ఏంటి అనేది కొంత ప్రత్యర్థులకి. ఇప్పుడు లోకేష్ గారు చేయాల్సిన పని ఏంటండి? ఇప్పుడు గెలుపుకోవటం తర్వాత సార్ వాళ్ళ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల్ని తప్పించడానికి, వాళ్ళకి కొంత రిలీఫ్ ఇవ్వాలంటే, ధైర్యం ఇవ్వాలంటే, దెబ్బలు తగిలిన వాళ్ళకి వైద్యం ఇప్పించడం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం. ఇళ్ళు కాలిపోయిన వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆ సామాన్లు కొనివ్వటం, వాళ్ళలో ముందు ధైర్యం పాదుకొల్పాలి. తర్వాత గెలుపోవటంలో ఎట్టాగో వస్తాయి, వచ్చినప్పుడు ఏదైనా తీసుకోక తప్పదు. గెలిపొచ్చినాడు అధికారంలో తీసుకుంటారు, లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండక తప్పదు. కాబట్టి ఇవాళ దాని గురించి రివీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎట్టాగో తెలిసిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఈ దాడుల నుంచి వాళ్ళకి ధైర్యం చెప్పాలండి. విలేజెస్ లో మీరు భయపడొద్దు, మీరు కూడా ఎదుర్కోండి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? స్లీవ్స్ పైకి లాగి ద్వంద్వ ఉద్యానకు దిగమన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి, మీ మీద అధికార పక్షం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పక్షం దాడులు చేసేది తాత్కాలికమే, మీరు కూడా జంకొద్దు, మీరు కూడా స్లీవ్లు పైకి లేపమని చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పెళ్ళాడు, వీళ్ళు ఇంకా చెప్పలా. స్లీవ్లు లేపమన్నందుకే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ అతి ఉత్సాహం చూపించి వచ్చినట్టు బాతున్నారు తెలుగుదేశం వాళ్ళని. ఇప్పుడు అది తప్పండి. ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడు కూడా ఆ స్లీవ్లు లేపమనే మాట చాలా తప్పు మాట. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ అంతే. ఆయన ఇచ్చిన అలుసు అలాంటిది. ఆయనే ప్రోద్బలం చేశాడు. ఆయన ఎందుకు ఉండడు? ఆ స్లీవ్ లాగేటప్పుడు ఫస్ట్ ఆయన నుంచోవాలి కదండి. ఎప్పుడైనా ఈ దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఈ దాడుల్ని ఒకసారి చంద్రబాబు గారు ఒకసారి ఖండించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 రోజులు జరుగుతున్నట్టు మీద ఆయన ఏం పెద్ద రెస్పాన్స్ కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఖండించే లాభం లేదు సార్. ఎంత ఖండించినా ఖండించాల్సిన ముఖ్యమంత్రి ఆయన ఖండించాలి.
ఒరే బాబు మీరు ఆగండి, ఇట్లాంటివి మీరు చేయొద్దు, మనం తప్పుని చెందుతాము, ఇవాళతో రాజకీయాలు అయిపోలేదు, మళ్ళీ మనం ప్రజల ముందుకు వెళ్లాల్సి వస్తుంది, గెలిపోవటం తర్వాత మాట, మనం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, స్లీవులు లాగొద్దు, మీరు నేనేదో పొరపాటున ఉద్రేకంలో చెప్పానని చెప్పాలి. లేదంటే ఆయన స్లీవులు లాగి ముందు నుంచోవాలి ఆ ఓళ్ళల్లో. ఆయన ఎక్కడన్నా స్లీవ్ లాగి ముందు నుంచున్నాడా? ఆయన నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఏమైంది, శ్రవణ్కి ఏమైంది, తెనాలిలో మాచర్లో ఏమైంది, అదే అండి, అంతకన్నా బలవంతుడు అంతకన్నా ఎత్తున్నాడు ఈయన శివకుమార్ కన్నా. అదే అన్న వెళ్ళాలి అట్ట ఇతర పిల్లల్ని ఇట్లాంటి హింసకు ప్రోద్బలం చేసి వాళ్ళని బలి చేయకూడదండి. ఎప్పుడైనా ఫ్యాక్షన్ లీడర్ ముందు తలగొడ్డు చుట్టుకుని బరిసీ పట్టుకుని ముందు నుంచోవాలి ఏదైనా సరే. జగన్మోహన్ రెడ్డి అలా స్లీవ్లు మడతేమి ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మడతేమని చెబితే గొడవలు అవుతాయి అని చెప్పి కాముకున్నాడా? ఏం కాదు, వాళ్ళ నేచర్ అది కాదండి. కానీ అట్లాంటి వాళ్ళు ఈ రాజకీయాలకు పనికిరారండి. ఇవాళ రాజకీయానికి స్లీవ్లు మీరు కూడా మడతేయండి బాబు, మేము కూడా ఉన్నామని వెళ్ళాలి. ఇప్పుడు ఈ నుండి రివ్యూ చేయటం కాదు, ఆ ఎక్కడైతే గ్రామాల్లో హింస చేస్తున్నారో ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళందరినీ ఒకసారి సమావేశపరిచి మీరు కూడా ఎదుర్కోండి, మేము కూడా ఉంటాము. ఇప్పుడు ఇవాళ రాజకీయం ఆ స్థాయికి దిగజారినప్పుడు మనం మడిగట్టు కూర్చుంటామంటే కుదరదు కదా. పోలింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు టోటల్ గా ఆయన మార్చేసింది. ఒక మార్పు, డీకోడింగ్ బాబు అన్నట్టు ఉందా? ఉంటదండి. ఇక ఉండకపోతే కనుక మీరు అన్నట్టు ఆయన్ని కూడా ఎవరు ఏం కాపాడలేరండి. సో మీరైతే నమ్ముతున్నారా మారిన మనిషి చంద్రబాబు నాయుడు, మారిన పొలిటీషియన్, మనిషి కాదు కానీ మారిన పొలిటీషియన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఒకసారి మీరు ఎవరైనా సరేనండి, మనం ఒక అనుభవం రుచి చూసిన తర్వాత ఇతరుల మీద పడింది. మొన్న అమ్మాయికి ఇక్కడ తెగిపోయింది చూసారా? ఇప్పుడు అది ఎంత పెద్ద మెసేజ్ ఇచ్చిందండి అమ్మాయి. పొలిటీషియన్స్ కూడా ఇట్లాంటి హింస జరిగినా మీరు కూడా జంకకూడదు, రండి మాతో పాటు నిలబడమని. మీరు ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చుని మాకేదో శుద్ధులు చేయటం కాదు కదా, ఫేస్ చేయాలి ఎవడైనా. ఇప్పుడు ఆయన స్లీవులు లాగమన్నాడు, నువ్వే ఊరు వెళ్ళి స్లీవుల నుంచి లాగి ఎదుర్కొన్నావు ఎవడి మీదన్నా? నువ్వు ఎవడన్నా తెలుగుదేశం అని కొట్టావా, నరికేవా? ఎవరిని నరకమన్నావు? నువ్వు ఇతరులు నరకమన్నావు, నరుకుతున్నారు. నువ్వు ఆ మాట మాట్లాడొద్దు కదా ముఖ్యమంత్రి అయ్యి. అది ఆయన మాట్లాడాడు కాబట్టి నరుకుతున్నారు అంత పెద్ద నరుకుళ్ళు, లేకపోతే నరకరండి. సో టోటల్ గా రాబోయే రోజుల్లో కొత్త చంద్రబాబు నాయుడు మనం చూడబోతున్నాం. చూడాలి, మారాల్సిన అవసరం అయింది. మారిపోతే మూల్యం చెల్లించుకునేది కూడా ఆయనే. ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఉంచారండి. రోజు ఆయన పులి వచ్చి అంటే రారు. ఇవాళ పులి వచ్చిందంటే నిజంగా వచ్చిందని అందరూ చేరబట్టే ఇవాళ ఆయన జైల్లోంచి బయటికి తెచ్చారు. మళ్ళీ ఇవాళ ఆయన పీఠం మీద కూర్చోబెడుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక్కడైతే చేసుకోలేడు కదండి. ప్రజలందరూ కలిస్తేనే ఆ రథం కదులుతుంది, జగన్నాథ రథం. అట్లాగే అందరూ పట్టారు కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కూడా నువ్వు కాపాడాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే చంద్రబాబు నాయుడు పక్షాన్ని నించున్నారో వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడేలాగా ఈసారి చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు. ఆయన కంప్లీట్గా మారినటువంటి పొలిటీషియన్ లాగా వ్యవహరించబోతున్నారు అనేది దుర్గా కుమార్ గారు విశ్లేషిస్తున్నారు. బట్ నాకైతే ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్మకం లేదు, ఎందుకంటే నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి ఆయన మారతారని. బట్ మారతారు, ఖచ్చితంగా మారాలంటున్నారు దుర్గా కుమార్ గారు. మారతారా లేదనేది చూద్దాం. మారిన మనిషిలాగా చంద్రబాబు నాయుడిని చూస్తామా లేదా అనేది సమీప భవిష్యత్తులోనే తేలబోతుంది. అప్పటి వరకు మనం వేచి చూడాల్సింది.